ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి జనసేన. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన పదవి స్వీకరించాక ఆయనకు క్యాంప్ ఆఫీస్ విజయవాడలోని జలవనరుల శాఖకి చెందిన కార్యాలయం కేటాయించారు. అక్కడ అంతా బాగుందని పవన్ అనుకున్నారు. తనకు తగిన ఏర్పాట్లు చేయించుకున్నారు. కొన్నాళ్ల పాటు అక్కడే ఆయన అధికారులతో సమీక్షలు నిర్వహించారు. టాలీవుడ్కు చెందిన సినీ ప్రముఖులతో అక్కడ మీటింగ్స్ కూడా అయినాయి. పవన్ ఆ విధంగా కొన్నాళ్ల పాటు ఆ ఆఫీసును ఉపయోగించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన అక్కడ వెళ్ళడం తగ్గించారు. మంగళగిరిలోని తన నివాసంలోనే పార్టీ క్యాంప్ ఆఫీస్గా మార్చుకొని అక్కడే సమీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సడన్గా తనకు ప్రభుత్వం ఇచ్చిన విజయవాడ జలవనరుల క్యాంప్ ఆఫీసును సరెండర్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు. దాంతో ఆయన చంద్రబాబు ఒక లేఖ రాశారు. తనకు వేరేగా క్యాంప్ ఆఫీస్ ఉన్నందువల్ల విజయవాడ క్యాంప్ ఆఫీస్ అవసరం లేదని, అదే సమయంలో తనకు విజయవాడలో విశాలమైన క్యాంప్ ఆఫీస్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలని చెప్పారు. దాంతో మొత్తం ఫర్నిచర్తో సహా భవనాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. పవన్ ఇలా ఎందుకు చేశారు అన్న దాని మీద చర్చ సాగుతుంది. అయితే జలవనరుల శాఖలో భవనాన్ని గతంలో క్యాంప్ ఆఫీస్గా వాడుకున్న వారంతా మాజీలయ్యారు. అంతేకాదు రాజకీయంగా కనుమరుగయ్యారు. వైసీపీ ఏలుబడిలో ఆ భవనాన్ని అప్పటి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వాడుకున్నారు. ఆ తర్వాత ఆయన మాజీ అయ్యారు. 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన ఎలా ఉన్నారో కూడా ఎవరికీ తెలీదు. ఇక విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స కూడా ఈ భవనం క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించారు. అయితే ఆయన తన కంచుకోట లాంటి చీపురుపల్లిలో ఓటమి పాలయ్యారు. అయితే ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచారు, అదే వేరే విషయం. కానీ రాజకీయంగా మాత్రం ఎవరూ పెద్దగా ఎత్తుకెళ్ళింది లేదు అన్న నెగిటివ్ సెంటిమెంట్ ఆ క్యాంప్ ఆఫీస్కి ఉంది. అందుకే ఈ యాంటీ సెంటిమెంట్ కారణంగా పవన్ కళ్యాణ్ బ్రహ్మాండమైన విశాలమైన ఈ క్యాంప్ ఆఫీస్ వదులుకున్నారా అన్న చర్చ కూడా వస్తుంది. ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. గవర్నర్పేటలో ఇంతటి పెద్ద ఆఫీస్ దొరకడం కూడా కష్టమే. అందరికీ అన్ని విధాలుగా అందుబాటులో ఉండేలా ఈ క్యాంప్ ఆఫీస్కి ఇటీవల కాలంలో పవన్ రాకపోకలు తగ్గించేశారు. ఇప్పుడు ఆయన ఏకంగా వదిలేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ తన బాధ్యతలను చాలా చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారు అనుకున్న అంత ఎలివేషన్ అయితే రాలేదన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి ఎవరు ఎందుకు చెప్పారో లేక నిజంగా ఈ భవనంపై అవసరం ఉందో లేదో అనుకున్నారో కానీ పవన్ కేవలం 3 నెలల వ్యవధిలోనే తిరిగి దీన్ని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అయితే ఇక్కడ టాపిక్ కూడా ఉంది. ఈ క్యాంప్ ఆఫీస్కి ఫర్నిచర్ కానీ పెయింటింగ్స్ కానీ దీని అంతకి 80 లక్షలు ఖర్చు అయినాయి అని చెప్పి ఒక టాక్ బయటకు వచ్చింది. వైసీపీ వాళ్ళు దీన్ని బాగా హైలైట్ చేశారు. అయితే టీడీపీ వాళ్ళు లీక్లు ఇవ్వటం వల్లే ఈ అంశం తెరపైకి వచ్చిందని గ్రహించిన పవన్ కళ్యాణ్ 80 లక్షలు అని చెప్పి మళ్ళీ ప్రజలు ఎక్కడ ఆయన్ని తిట్టుకుంటారనో లేకపోతే ట్రోల్ అవుతారనో ఎవరికి అవకాశం ఇవ్వకూడదని చెప్పి ఈ క్యాంప్ ఆఫీస్ తిరిగిచ్చినట్టు కూడా ఒక చర్చ నడుస్తుంది.